చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థనతో ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనలో మనందరం ముందుకు వెళ్దాం. చేయనా ప్రార్థన. మహాగణుడు మహోన్నతుల ప్రేమగల మా కడతండి కృపగల దేవ మీ వ్యాపారమైన నామానికే వేరేది వందన సూత్ర త్వర తెంచుకున్నదండి ఈ ఉదయగా ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు చదువుకున్న బాగినది మీకు అందమన్నదండి ఇది రీతిగా తండ్రి యశాగ్రహణం తండ్రి 27 అధ్యాయం చదువుతుండగా అలాగనే లోతులోకి నేర్చుకున్న చూడండి తండ్రి ఈరోజు తండ్రి మీరు ప్రేమించిన స్థానిక సంఘాలను సాధించుకోవచ్చు కాబట్టి తండ్రి ఈరోజు తండ్రి ట్రీగా తండ్రి ఈ ఉదయకాల సమయం నుంచి సాయంత్రకాల సమయంలో మీరు ఎక్కల కన్నా మాకు కాచి కాబట్టి మీకు అన్నం ఉంటుంది ఈ ట్రీగా తండ్రి నేను కలుగుతాను అన్న రోగులుగా రోగులు కొనుతుంది అని ముట్టివారు అవుతామండి యేసుక్రీస్తు వేసుకున్న పరమ తండ్రి ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన. మహోన్నతుల ప్రియ పని ఘనమైన శాశ్వత ట్రీగా తండ్రి మీరు ట్రీగా తండ్రి ఈ ఉదయకాల సమయం సాయంత్రకాల సమయం వరకు మీరు ఎక్కడికంత కాల్చాలని ఓటరీ కాదండి. ఈ ఉదయకాల సమయం మమ్మల్ని చేర్చుకోవాలి ఎప్పుడు అంత ఓటరీ కాదండి. ఈ రాత్రికాల సమయం వాకి చదువుతుండే కదండి సముద్రం అయితే ఉండి కానీ ఓటరీ కాదండి. ఏ కానీ 27 అధ్యాయం చదువుతుండే కదండి. వెత్తబడే వాకి మా మరొక రాసుల్లో చేయండి చెప్పవచ్చును మీ దాసులకు సముద్రమే తిండి కానీ తండ్రి మీరు ప్రేమించితే ఒదుకేసాన్ని పాదం చేద్దాం ఒదుకేసాన్ని దీని సంఘ కాపని చేస్తాను బోసుని బియ్యాలు రాధించు కుటుంబాన్ని కూడా దీయించాను 2 సంఘాలు సేవకులు అనుకుంటే దీయించండి దాన్ని వైఎస్ఆర్ దీయించండి మేము ఇక్కడ ముగించుకున్న తండ్రి మేము వైఎస్ఆర్కి వెళ్తుండే కదా ఆ పని పాటలను మేము క్షేమంగా చూడండి అక్కడ వాకి ముగించుకుని తండ్రి మేము ఇంటికి వచ్చి తండ్రి మేము పడుకుని చుండగా సముద్రం తిండి కానీ తండ్రి మళ్ళీ ఉదయకాల సమయం లేచండి వాకి చదువుకుండా చేయండి ఇంకా రాసమని యేసుక్రీస్తు రాసమని ఆమేన్. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. మంచిది నాయన మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకుని మరొక పర్యాయం మనం దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. మహాగణుడు అయిన మా తండ్రి మహోన్నతుడు అయిన మా దేవ పరిశుద్ధుడైన మా తండ్రి మీ ప్రేమ కలిగిన కృప కలిగిన ఉన్నతమైన నామానికి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవ గత ఈ ఉదయకాల సమయం నుంచి రాత్రి కాల సమయం వరకు నాయన మా యొక్క పనిపాట్లో మా యొక్క ప్రయాణాల్లో మీ తోడును మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించి ఈ దినమంతా మీ కృపా కాపుదలను అనుగ్రహించి ఇప్పటి వరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మిమ్మల్ని మనసారా స్తుతిస్తూ మహింపరుస్తున్నాం తండ్రి. ప్రభా మరి రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను ఇటు రీతిగానైనా ఈ రాత్రికాల వేకువని మీరు మాకు అనుగ్రహించినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. అలాగే ప్రభా ఈ యొక్క సమయంలో ప్రార్థించిన నీ ఇరువురు బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి. ప్రార్థన పట్ల మరింత ఆసక్తిని పట్టుదలను వారికి ప్రేరేపించండి. అలాగే ప్రార్థనలో సంభాషించవలసినటువంటి సంభాషణలు నేను ముచ్చటించి ప్రభావ మిమ్మల్ని స్తుతించి మనసారా మహిమపరిచి తద్వారాగా వారు ఆనందించుటకు సంతోషించుటకు మీ సహాయమును సహకారమును వారికి అనుగ్రహించమని వేడుకుంటూ తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి మరి రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలు ఓదూరు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని బట్టి సంఘ బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. మరి నాయన ప్రతి ఒక్కరిని దీవించండి ఆశీర్వదించండి. అలాగే సంఘానికి దైవ పరిచర్య చేస్తున్న దైవ సేవకుల కుటుంబాలను దీవించండి. అలాగే వారికి సహకారులుగా నాయన తలమానికలుగా ఉన్నటువంటి పునాదులుగా ఉన్నటువంటి పెద్దల కుటుంబాలను పురుషుల కుటుంబాలను స్త్రీల కుటుంబాలను యువ దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా ఈ రాత్రి కాల సమయంలో మరొక పర్యాయం ప్రభావ మీ చిత్తాన్ని యెషయా గ్రంథము తండ్రి 27వ అధ్యాయం ద్వారాగా మేము నేర్చుకోవడానికి సిద్ధపడ్డాం ప్రభా. మేము తెలుసుకోవడానికి ప్రయాసపడుతున్నాం ప్రభా. మేము నాయన తండ్రి భయభక్తులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నాం ప్రభా. నాయన కనుక మీ చిత్తాన్ని మీ కుమారుని ద్వారాగా మాకు పరిపూర్ణంగా సంపూర్ణంగా తెలియజేయమని వేడుకుంటూ నాయన మీ సన్నిధిలో నేను ప్రార్థన పూర్వకంగా ముందుకు వెళ్తుండగా మీ సహాయమును సహకారమును మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును మీ ప్రియకుమారుడు మా రక్షకుడును మా ప్రభుని యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమేన్. మంచిది నాయన మరి యొక్క సమయంలో యెషయా గ్రంథము 27వ అధ్యాయాన్ని మరి బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్ర సర్పమైన మకరమును
వంకర సర్పమైన వంకర సర్పమైన మకరమును మకరమును ఆయన దండించును. ఆయన దండించెను. సముద్రము మీదనున్న సముద్రం మీదనున్న మకరమును మకరమును సంహరించును. సంహరించెను. ఆ దినమున ఆ దినమున మనోహరమగు మనోహరమగు ఒక ద్రాక్షవనముండును. ఒక ద్రాక్షావనముందును. దాని గూర్చి పాడుడి. దాని గూర్చి పాడుడి. 3వ వచనం చదువుకుందాం. యెహోవా అను నేను యెహోవా అని నేను దానికి కాపు చేయుచున్నాను. దానికి కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. నేను దానికి నీరు కట్టుచున్నాను. ఎవడును దాని మీదకి రాకుండునట్లు ఎవడును దాని మీదకు రాకుండానట్లు దేవారాత్రము దేవారాత్రము దానిని కాపాడుచున్నాను. దానిని కాపాడుచున్నాను. నా యందు క్రోధము లేదు. నా యందు క్రోధము లేదు. గచ్చ పొదలను గచ్చపొదలను బలురక్కసి చెట్లను బలిరాక్షసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల ఒకవేళ ఉండేలా యుద్ధము చేయువాని వలె యుద్ధం చేయని వాని వలె నేను వాటిలోనికి నేను వాటిలోనికి ఒడిగా వచ్చి ఒడిగా వచ్చి తప్పక వాటిని కాల్చివేయుదును. తప్పక వాటిని కాల్చివేయును. ఎలాగున జరగకుండునట్లు ఎలాగు జరగకుండానట్లు జనులు నన్ను ఆశ్రయింపవలెను. జనులను ఆశ్రయింపవలెను. నాతో సమాధాన పడవలెను. నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. వారు నాతో సమాధాన పడవలెను. రాబో దినములలో రాబోవు దినములలో యాకోబు యాకోబు వేరుపారును. వేరుపారెను. ఇశ్రాయేలును గూర్చి ఇశ్రాయేలును గురించి చిగుర్చిపోయును. చిగుర్చిపోయెను. వారు భూలోకమును వారి భూలోకమును ఫలభరితముగా చేయుదురు. ఫలభరితముగా చేయుదురు. అతనిని కొట్టవలెనని అతని కొట్టవలెనని వారిని ఆయన కొట్టునట్లు ఆయన కొట్టినట్లు ఆయన అతనిని కొట్టునా. ఆయన అతని కొట్టిన అతని వలన చంపబడిన వారు అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు చంపబడినట్లు అతడు చంపబడినా అతడు చంపబడిన నీవు దాన్ని వెళ్ళగొట్టునప్పుడు నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి. మితముగా దానికి శిక్ష విధించితివి. తూర్పు గాలిని రప్పించి తూర్పు గాలి రప్పించి కఠినమైన తుఫాను చేత కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి. దాన్ని తొలగించితివి. కావున యాకోబు దోషమునకు యాకోబు దోషమునకు ఏలాగున ప్రాయశ్చిత్తము చేయబడును. ఇలాగున ప్రాయశ్చిత్తం చేయబడెను. ఇదంతయు అతని పాప పరిహారమునకు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు చిన్న భిన్నముగా చేయబడు సున్నపు రాళ్ల వలె సున్నపు రాళ్ళ వలె అతడు బలిపీఠపు రాళ్ళనన్నిటినీ అతడు బలిపీఠ రాళ్ళన్నిటినీ కొట్టినప్పుడు దేవతా స్తంభము సూర్య దేవతా ప్రతిమలు ఇకను మరలా లేవవు. ప్రాకారము గల పట్టణము నిర్జనమై అడవి వలె విడవబడును. విసర్జింపబడిన నివాస స్థలముగా నుండును. నివాస స్థలముగా ఉండును. అక్కడ ప్రాకారముగా ఉండును. అక్కడ దూడలు మేసి పండుకొని దాని చెట్టు కొమ్మలు తినును. ఎదరకుండు దాని కొమ్మలు ఎండినవై విరిచివేయబడెను. స్త్రీలు వచ్చి వాటిని తగలబెట్టుదురు. వారి బుద్ధిగల జనులు కారు. వారిని సృజించిన వాడు
వాడు సుధించిన వాడు వారి యందు జాలి పడడు, వాడి యందు జాలిపడడు, వారిని పుట్టించువాడు వాడిని పుట్టించువాడు వారికి దయ చూపడు. వారికి దయ చూపడు. ఆ దినమున ఆ దినమున యూఫ్రాటీస్ నది ప్రవాహము ఎఫ్రాటీసు నది ప్రకారము మొదలుకొని మొదలుకొని ఐగుప్తు వరకు ఐగుప్తు వరకు యెహోవా యెహోవా తన ధాన్యమును త్రొక్కును. తన ధాన్యమును రొక్కును. ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలులారా, మీరు ఒకరినొకరు కలుసుకుని మీరు ఒకరినొకరు కలుసుకొని కూర్చబడుదురు. కూర్చోబడుదురు. ఆ దినమున ఆ దినమున పెద్ద బోర ఊదబడును. పెద్ద ఊర ఊడబడిను. అశ్షూరు దేశములో అశూరు దేశములో నశింప సిద్ధమైన వారు నశింత సిద్ధమైన వారు ఐగుప్తు దేశములో ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వెలివేయబడిన వారు వచ్చెదరు. వచ్చెదరు. యెరూషలేములోనున్న యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమునకు పరిశుద్ధ పర్వతమునకు యెహోవాకు యెహోవాకు నమస్కారము చేయుదురు. నమస్కారం చేయుదురు. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యాన్ని నేడు మన వినికిడిలో 30 60 100 ఫలింపజేయునుగాక. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి ఈ రాత్రి కాల సమయంలో దేవుని యొక్క ఉద్దేశాల కొరకు, దేవుని యొక్క చిత్తము కొరకు, ఆయన యొక్క సంకల్పాన్ని తెలుసుకునేటువంటి పనిలో, నెరవేర్చేటువంటి పనిలో దేవుడు మనకి చక్కటి భాగ్యాన్ని, చక్కటి అవకాశాన్ని అనుగ్రహించి ఆయన చిత్తాన్ని తుదుమొట్టించే భాగ్యాన్ని అనుగ్రహించినటువంటి దేవదేవునికి మనము నిండు మనసుతో కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. రైట్, మంచిది నాయన. మరి ఈ యొక్క సమయంలో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకునేటువంటి పనిలో యెషయా గ్రంథము 27వ అధ్యాయం ద్వారాగా ఆయన ఇప్పుడు మనందరితో ఆత్మస్వరూపిగా మాట్లాడుతున్నారు. అప్పుడు యెషయా గారికి దర్శనములో ఈ విషయాలన్నిటిని కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ వ్రాయబడినటువంటి విషయాలు, ఈ యెషయా గ్రంథం తాలూకా విషయాలు భవిష్యత్తుకి సంబంధించినటువంటివి, భూతకాలానికి సంబంధించినటువంటివి, వర్తమాన కాలానికి సంబంధించినటువంటివి కనుక దీన్ని గూర్చినటువంటి పర్యాయాలు ఈ 27వ అధ్యాయ నేపథ్యాన్ని అర్థం చేసుకున్నటువంటి భక్తులందరూ కూడా కొంత దీని నుంచి స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ప్రతి అధ్యాయాన్ని, ప్రతి పుస్తకాన్ని ఉద్దేశించి పరిశుద్ధాత్మతో ప్రేరేపింపబడిన వారై దీనిని గూర్చినటువంటి వ్యాఖ్యానాలు పలు రకాలుగా వ్రాసారు. ఇప్పుడు వాళ్ళందరివి తప్ప రైట్ అన్నది మనం నిర్ధారణ చేయట్లేదు, కానీ దేవుని యొక్క ఆత్మ సహాయంతో ఆయనని ఎంతవరకు అవగాహన చేసుకున్నారో, అర్థం చేసుకున్నారన్న దానిని మనము ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఓకే, రైట్. ఇప్పుడు దేవుడు కూడా మనకు అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు ఆయన చిత్తాన్ని మనం తెలుసుకోవాలనుకుంటున్నాం, ఆయన సంకల్పాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాం, నేర్చుకోవాలనుకుంటున్నాం కనుక ఇప్పుడు ఆయన మనకు బోధిస్తున్నారు. ఇప్పుడు మనకి ఆ బోధించేవారు ఎవరంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ మనకి ఇప్పుడు బోధ చేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు బోధ చేసేటప్పుడు ఇంకా ఎలా ఉంటుంది అంటే ఆయన మాట్లాడేది సత్యమే మాట్లాడతారు. ఆయన మాట్లాడితే సర్వసత్యాన్ని మనకు బోధిస్తారు. కనుక అలాగ చాలామంది ప్రేరేపింపబడిన వారే సర్వసత్యంలోనికి అనేకులు నడిపించడానికి సిద్ధపడ్డారు. అయితే అదే సమయంలో కొంతమంది మనసుల్ని దేవుడు ప్రేరేపించాడు, కొంతమంది మనసుల్ని మరి దుష్టుడు కూడా ప్రేరేపిస్తున్నట్లే కనబడుతుంది. అందుకనే కొన్ని కథనాలు తప్పుడు కథనాలు వచ్చేసినాయి. ఏంటా తప్పుడు కథనాలు అని అంటే ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో జరగబోతున్న సందర్భాలని కొంతమంది వ్రాసారు. ఓకే, మంచిది, బాగానే ఉంది. అయితే మరికొంతమంది 1000 ఏండ్ల పరిపాలనలో ఈ పర్యవసానాలు, ఈ పరిస్థితులన్నీ కూడా జరుగుతాయని మరికొందరు అభిప్రాయాలుగా మనకు కనబడుతున్నాయి. సో బయట ఉన్నటువంటి వారి అభిప్రాయాలు మనం జోడి చేసుకుని ఇక్కడ గ్రంథంలో రాయబడినటువంటి ఈ వచనాల వెనకాల ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలని మనం కూడా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే కొన్ని ఆలోచనలు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఆ కొన్ని ఆలోచనలు ఏంటో, ఆ కొన్ని ఉద్దేశాలు ఏంటో జాగ్రత్తగా మనం మనసు పెట్టి ఆలోచించేద్దాం. ఆ కొన్ని ఆలోచనల ఉద్దేశాలను మనము నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఏమంటున్నాడు చూడండి, మొదటి వచనం చూద్దాం. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకొనును. ఇప్పుడు ఇది రెండవ రాకడలో లేదా ఈ యుగాంతంలో
జరగబోతున్నటువంటి పరిణామాల గురించి పరిస్థితుల గురించి వ్రాస్తున్నాడు ఆయన. తీవ్రమైన ఏమంటున్నాడు చూడండి, తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును, సముద్రం మీదనున్న మకరమును సంహరించును. అంటే మకరము ఇక్కడ దీనిని గురించి కొంతమంది కొన్ని అభిప్రాయాలను చేశారు. ఇదేంటనంటే క్రీస్తు విరోధి అనేటువంటి వాడు, అపవాది అనేటువంటి వాడు, అబద్ధ ప్రవక్త అనేటువంటి వాడిని సూచిస్తున్నాయి అని కొంతమంది కొన్ని వ్యాఖ్యానాలు రాశారు. కొంతమంది మకరం అంటే ఏంటనంటే అది ఒక మొసలి అని మనం గత కాలంలో చదువుకున్నాం కదా. మనం యోబు గ్రంథంలో ఒక మహామత్స్యము, ఒక ఘట సర్పము లాంటిది, ఏమంటే ఒక డైనోసార్ లాంటిది ఉంది కదా అని మనం 41వ అధ్యాయంలో చదువుకున్నాం గత కాలంలో. అలాగే అక్కడ ఈ వర్ణనను కూడా చూపిస్తూ మాట్లాడుతూ, అంటే ఇవన్నీ కూడా యుగాంతంలో సంభవించబోయేటువంటి పరిస్థితులని ఈ అధ్యాయం, ఈ వచనం మనకి సెలవిస్తుంది. ఆ దినమున మనోహరమగు ఒక ద్రాక్షవనముండును, దానిని గూర్చి పాడుడి అని అంటున్నాడు. ఇక్కడ ఈ ద్రాక్షవనం గురించి ఎవరనంటే, ద్రాక్షవనం అనగానే ఎవరంటే ఇశ్రాయేలీలే, యోధావారే. మనకి 5వ అధ్యాయంలో, ఇదే యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనకి వాళ్ళను గూర్చినటువంటి వర్ణన కనబడింది. అక్కడ దేవుడు వారిని ఐగుప్తు దేశంలో నుంచి నేను తెచ్చి ఇక్కడ యోదయ దేశంలో నేను నాటుకున్నాను అని, వారు నాకు చక్కనటువంటి ఫలాలు ఇవ్వాలని దేవుడు ఆశించాడని, అయితే వారు ఆ ఫలాలు ఇవ్వలేదని దేవుడు వారి మీద కోపపడ్డాడని, నేను దాన్ని ఆ కంచెని కొట్టేస్తాను, ఆ తోటలోనికి మృగాలు వచ్చేస్తాయి, అవి దాని మీద దాడి చేసేస్తాయని దేవుడు యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మరి ఇశ్రాయేలు గురించి, యోధావారి గురించి బాధపడినట్లు కనబడుతుంది. అదే సందర్భం కూడా ఇక్కడ మరలా ఇంకొకసారి పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ సందర్భాన్ని చదువు. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను. అంటే ఈ ద్రాక్షవనాన్ని, ద్రాక్ష చెట్లని దేవుడు ఏం చేస్తున్నాడో దాన్ని కాపు కాస్తున్నాడట. అంటే ఎందుకని? శత్రువు ఎవరో వచ్చి పండ్లు దొంగిలించకుండా, శత్రువు ఎవరో వచ్చి దాంట్లో గురుగుల్ని విత్తకుండా. అవును కదా, మనము చేలల్లో మంచి విత్తనాలే విత్తాం కదా, గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని యేసుక్రీస్తుల వారిని అడిగితే ఉపమానంలో, అప్పుడు ఆయన ఏమన్నారు, ఇది శత్రువు చేసేటువంటి పని ఎలా ఉంటుంది? మనం మంచి విత్తనాలు విత్తితే శత్రువు వచ్చి ఏం చేస్తాడు? గురుగులు, కలుపులు, చెడు విత్తనాలు విత్తేసి వాడు వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోకుండా, శత్రువు రాకుండా ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆ ద్రాక్షవనాన్ని, యెహోవా అను నేను దానిని కాపు కాయి చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను. ఏటి ద్రాక్ష చెట్టుకి ఏం చేస్తున్నాడట ఆయన? నీరు కడుతున్నాడట. నిజంగా ఈ మాటను బట్టి మనం ఆలోచించేస్తున్నప్పుడు, ఎవరైతే దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటారో దేవుని యొక్క కనుదృష్టి వారిని ఆకర్షించుకుంటూ ఉంటుంది. మనం ఎక్కడున్నా ఎలాగున్నా సరే దేవుడు వారిని ప్రేరేపిస్తూ ఉంటుంటాడు. ఆ మంచితనానికి, ఏమండి, ఆ తగ్గింపుతనానికి దేవుని యొక్క ఆత్మ వారిని ప్రేరేపిస్తూ ఉంటుంటుంది. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, యెహోవా అను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానిని నీరు కట్టుచున్నాను, ఎవడనూ దాని మీదకి రాకుండానట్లు దేవారాత్రము దాన్ని నేను కాపాడుచున్నాను. దేవుడు చేసే పని ఇదేనండి. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడట. మనము నిద్రపోయేంత వరకు ఆయన నిద్రపోడట. చూడండి, ఈరోజు మిడ్నైట్ అని లేదు, అర్ధరాత్రి అని లేదు, ఏ సమయానికైనా ఏ జాముకైనా మనుషులు మెలకుగా ఉంటున్నారు లేదా? ఏ జాములకైనా మనుషులు మెలకుగా ఉంటున్నారు. ఉదాహరణకు ఇప్పుడు నాయనమ్మ గారే ఉన్నారో, ఆవిడ ఏ సమయంలో లెగిస్తుందో మనకు తెలియదు. ఏ సమయానికి మనం లేచే సమయానికి ఆవిడ మెలకుగానే ఉంటుంది. కారణం ఏంటి? ఆవిడ పడుకోదు. ఎందుకంటే ఆవిడ వయసు వృద్ధాప్య దశలో ఉంది కనుక. ఇప్పుడు ఆవిడ్ని కాయడానికి దేవుడు ఏం చేస్తున్నాడో కొనకడో. ఇప్పుడు వాళ్ళ పడుకుంటేనే కదా ఆయన పడుకుండేది. ఇప్పుడు మనం పడుకుంటేనే ఆయన పడుకుంటాడు. ఏది ఆయన పిల్లలుగా ఎవరు పడుకుంటున్నారు ఈరోజు? అందరూ సువార్త పనులు బిజీగా ఉన్నారు. ఈరోజు రాత్రి అని లేదు, అర్ధరాత్రి అని లేదు, ప్రయాణాలు చేసేటువంటి దైవ సేవకులు ఇంతమంది ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారిలో మన దైవ సేవకును కూడా దేవుడు ఉంచాడు. అందుని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లించుకుంటున్నాను. రాత్రికాల సమయంలోనే వారు కాకినాడ ప్రయాణం చేశారు. ఉదయకాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో సువార్త చేశారు. మరలా ఈ రాత్రికాల సమయంలో వైఎస్ఆర్ నగర్లో సువార్త ప్రకటన ఉంది. మరలా రేపు శుక్రవారం మనకి బైబిల్ తరగతుంది. మరలా ఇప్పుడు ఆదివారానికి వాక్యాలను సిద్ధపడాలి. ఇలాగ బోల్డ్ అంత పనిలో ఉంటున్నప్పుడు
మనల్ని కాపాడేవాడు కొనకడు నిద్రపోడట. అదేంటి దేవుని యొక్క చిత్తం అంటే ఏంటో. ఇప్పుడు యెషయా గ్రంథం 27వ అధ్యాయం మనం న్యాయం చేయాలనంటే ఆయన పట్ల మానవాళికి ఉన్నటువంటి ఉద్దేశాలు మనం ఆలోచించేస్తే ఇన్ని రకాలుగా ఆయన ప్రేమ కనబడుతుంది. ఇక ఈ సందర్భాల్లో ఉన్నటువంటి అంతరార్థాలు మనకు అర్థం కావడానికి ఆత్మ సహాయంతో దేవుడిని అడిగితే ఆయా ప్రజలందరిని కూడా దేవుడు శిక్షిస్తాను అని అంటున్నాడు. కారణం ఏంటి? ఆయా ప్రజలను కాపాడేది ఆయనే, శిక్షించేది ఆయన. ఎందుకు శిక్షిస్తున్నాడు, ఎందుకు కాపాడుతున్నాడు అని అంటే ఇప్పుడు మనకు దేవుని మనసు అర్థమవుతుంది. ఇప్పుడు ఆయన ఎందుకు కాపాడుతున్నాడో అది ఆయన మనసు. ఆయన ఎందుకు శిక్షిస్తున్నాడో వారికి మార్పు రావడానికి, వారు మంచి మార్గంలో నడవడానికి వారిని దేవుడు ఏం చేస్తున్నాడో శిక్షిస్తున్నాను అని అంటున్నాడు. ఇలా దేవుని మనసును మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయగలిగినట్లయితే ప్రతి సందర్భము ఆనిముత్యంలాగా మనకు అర్థమవుతుంది. ప్రతి సందర్భం మనకి ఎలాగ అర్థమవుతుంది మోషే బాబు? ఆనిముత్యంలాగా అనమాట. అది వినగానే, చదవగానే, తెలుసుకుంటుంటే కానీ చాలామంది మనసు ఎలాగుంటుంది అంటే హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉంటుంది. దేవుని మనసు వివరించేవారు చెబుతుంటే, విశ్వాసులు వింటుంటే అంత మధురంగా ఉంటాయని దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. చూడండి, దేవారాత్రము దానిని దేవుడు ఏం చేస్తున్నాడట? కాపాడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన పనిలో ఉన్నటువంటి ఆయన పిల్లలకు ఆయన ఇచ్చే భద్రతా వ్యవస్థ అంత గొప్పగా ఉంటుందని చెప్పడానికి ఇక్కడ ఈ సందర్భాలు చదువుతున్నాడు. చూద్దాం ఇంకా 4వ వచనం. నా యందు క్రోధం లేదండి. దేవుని యందు ఏమి లేదట? క్రోధం లేదు. ఇంకా అంటున్నాడు, గచ్చ పొదలను బలురక్కసి చెట్లను ఒకవేళ ఉండిన ఎడల యుద్ధము చేయువాని వలె నేను వాటిని ఒడిగా జొచ్చి తప్పక వాటిని కాల్చేస్తాను అని అంటున్నాడు. ఆయన ఏదైతే విత్తుకున్నాడో అవి పంటల ఫలాలుగా రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు 5వ వచనం చదువుదాం. ఎలాగున జరుగునట్లు జనులు నన్ను ఆశ్రయింపవలను, నాతో సమాధాన పడవలను, వారు నాతో సమాధాన పడవలను. దేవునితో ఏం చేయాలట? ఈ ప్రపంచ దేశాలన్నిటినీ కూడా దేవుడు పిలుస్తున్నాడు తన యెషయా ప్రవక్త ద్వారాగా. ఈరోజు ఈ వీడియో ద్వారాగా దేవుడు మనందరికీ పిలుపునిస్తున్నాడు అనమాట. మీరు నాతో సమాధాన పడితేనే మీరేం చేయబడతారు? రక్షించబడతారు. మీరు నాతో సమాధాన పడాలని దేవుడు మరి పిలుపునిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలులు చిగుర్చిపోయిను. ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాడు, ఫ్యూచర్ చెబుతున్నాడు అనమాట. రాగడ దినాల్లో ఇశ్రాయేల్ అందరూ ఎలా ఉంటారటమ్మా? రాబో దినములలో యాకోబు వేరుపారును, ఇశ్రాయేలు చిగుర్చిపోయిను, వారు భూలోకమును ఫలవంతముగా చేదురు. భూలోకాన్ని ఎలా చేస్తారట వీళ్ళు? ఫలవంతముగా చేస్తారట. ఫలవంతముగా భూలోకాన్ని ఫలభరితంగా చేస్తారు. ఎప్పుడు చేశారు? అపోస్తులు అందరూ కలిసి భూలోకాన్ని ఫలభరితంగా చేశారు. భూలోకమును తలక్రిందులు చేయవారు ఇక్కడ కూడా వచ్చి ఉన్నారన్నారు అపోస్తులను చూసి ఆనాటి కాలం ఉన్నటువంటి మొదటి శతాబ్దపు మనుషులు. కనుక ఈ భూలోకాన్ని ఏం చేస్తారట? ఇశ్రాయేలు పూస్తారు, చిగురుతుందట. ఇప్పుడు ఈ క్రైస్తవులు పూత పట్టి చిగుర్చి ఏమండి కాయలుగా, ఫలాలుగా ఈరోజు లోకమంతా కూడా క్రైస్తవ్యంతో నిండిపోయింది. ఇదంతా ఎక్కడదనంటే దేవుని కృప. ఆ దేవుని కృపను పొందుకోవడానికి ఆయా దేశాలు తిరస్కరించినాయి. ఆయా దేశాలు దేవుని ప్రేమకు వ్యతిరేకంగా నిలిచినాయి. అందుకనే వాటిలన్నిటిని దేవుడు శిక్షించాడని ఫైనల్ జడ్జిమెంట్ చేసి మాట్లాడుతున్నాడు ఈ అధ్యాయ ముఖం ద్వారాగా. కనుక ఇప్పుడు మనతో కూడా దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే, ఇప్పుడు ఇంక ఇలా మనం చివరికి వెళ్ళిపోతేనైనా మనం సమయం అవుతుంది కనుక ఇక దీన్ని మనం చివరిలోనికి వెళ్ళిపోతే ఇక్కడ చివరిలో ఒక మాట అంటున్నాడు. 13వ వచనం చదువుదాం. ఆ దినమున పెద్ద ఊదబడును, అశూరు దేశములో నశించు సిద్ధమైన వారు, ఐగుప్తు దేశములో వెలివేయబడిన వారును వచ్చెదరు. యెహోవా యెరూషలేములో ఉన్న పరిశుద్ధ పర్వతమున యెహోవాకు నమస్కారము చేయుదురు. అశూరు దేశంలో నశించి సిద్ధమైన వారు, ఐగుప్తు దేశంలో వెలివేయబడిన వారందరూ వచ్చెదరు. అంటే వీళ్ళందరినీ దేవుడు శిక్షిస్తున్నాడు. వీళ్ళందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళందరి మీదకి శిక్షల్ని రప్పిస్తున్నాడు. ఈ శిక్షా కాలంలో వీళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు మనసుని మార్చుకోవాలి. నిజంగా శిక్షాకాలంలో మనసును మార్చుకున్న వారి పట్ల దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడని మనం చెప్పడానికి బైబిల్ గ్రంథంలో చివరిగా ఒక సందర్భాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. దేవుని మనసును మనం అర్థం చేసుకుంటున్నాం కదా. ఆయా కాలాలలో, ఆయా తరాల్లో దేవుని చిత్తము, దేవుని మనసు ఎలాగుందని మనం బేరేజ్ చేసుకుంటూ వచ్చినప్పుడు
ఆ రోజు ప్రపంచ దేశాలన్నిటినీ దేవుడు ఎందుకు శిక్షించాడనంటే శిక్షాదండము బాలుని యొక్క హృదయంలో మూఢత్వం స్వాభావికంగా పుట్టును, శిక్షాదండము వానిని దానిలో నుండి తోలివేయనని లేఖన భాగం మనకు సెలవిస్తుంది. ఇప్పుడు శిక్షింపబడినటువంటి వాళ్ళందరినీ దేవుడు అంటున్నాడు. ఎందుకు శిక్షించాడయ్యానంటే హెబ్రీ పత్రికలో ఒక మంచి మాట ఉంది. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక ఎంతనైనది 12వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మనకి స్పష్టంగా వ్రాయబడ్డాయి. మనం వాటిని చదువుదాం. శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. అవును, వెరీ గుడ్. ఏం చేయడానికినైనా శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. ఒకవేళ మనం తప్పులు చేస్తాం, అపరాధాలు చేస్తాం, పాపాలు చేస్తాం, అయితే ఇప్పుడు మనం సహించామనుకో, ఈ శిక్షలో నుంచి మనకి దేవుడు ఏం కలగజేస్తాడో? విడుదల కలగజేస్తాడు. ఏ శిక్ష అయితే వేస్తాడో, ఒకవేళ మనం ప్రేమని పొందుకోలేకపోతున్నామా, అది భర్త ప్రేమ కావచ్చు, భార్య ప్రేమ కావచ్చు, నిజంగా ఒక మాట తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, దానిని మరలా తిరిగి ఇచ్చేస్తాడు దేవుడు. ఏదైతే మనం పోగొట్టుకుంటున్నామో అది శిక్షాకాలంలో దేవుని పట్ల మనం భయభక్తులు కలిగి ఉండి దేవుడిచ్చే ఆ శిక్షను మనం సహించగలిగితే, మనము తట్టుకోగలిగితే, దేవుడు ఏమంటున్నాడు? ఆ శిక్షాఫలం పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. దేవుడు మనల్ని ఎలా చూస్తున్నాడట? కుమారులుగా. ఆ రోజు అశ్షూరీయులు కానివ్వండి, ఐగుప్తీయులు కానివ్వండి, బబులోనీయులు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరన్నారు? బబులోను నెబుకద్నెజరు నా సేవకుడు అని అన్నాడు. కోరేసు నా చిత్తాన్ని నెరవేర్చేవాడు అన్నాడు. అన్ని రాజు కదండి వాళ్ళ అన్యులైనా, క్రైస్తవులైనా, మరెవరైనా నా పిల్లలే అని అంటున్నాడు. నా పిల్లలుగా వారిని ఏం చేస్తాడు? ప్రేమించే తండ్రి తన కుమారుని గద్దిస్తాడు. ప్రేమించే తండ్రి తన కుమారుని శిక్షిస్తాడు. శిక్షించినటువంటి తండ్రే కాదని వాక్యం సెలవిస్తుంది మనకి. బిడ్డల్ని దండించాలి, బిడ్డల్ని శిక్షించాలి, బిడ్డల్ని సన్మార్గంలో నడిపించాలంటే శిక్షణ ఇవ్వాలి వారికి. శిక్షణ ఇవ్వకపోతే వారు గుణపడలేరు. ఇంకా ఏమంటున్నాడు చూద్దాం. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అవును కదా, తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు లేడు. తండ్రి చేత ప్రతి కుమారుడు శిక్షింపబడుతూనే ఉంటాడు. ఆ శిక్షకి లోబడాలి, ఆ శిక్షకి విధేయుడిగా ఉండాలి తప్ప అవిధేయుడుగా తిరగబడేవాడిగా ఉంటే వాళ్ళకి ఏముండవో తెలుసా? దీర్ఘాయుష్ను కోల్పోతారు. ఇప్పుడు ఉదాహరణ పెద్దనాన్నగారు ఉన్నారు, వారు ఎవరి మాట వినేవారు కాదు. ఇప్పుడు ఆయన ఆయుష్కాలం ఏమైపోయింది? తగ్గించబడింది. అలాగే చాలామంది ఉన్నారు ఈరోజు లోకంలో. నీటికి కూడా తల్లిదండ్రుల శిక్షకు లోబడలేనటువంటి వారు, తల్లికి తండ్రికి విధేయులు కానివారు ఆల్రెడీ లోకాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఇంకా అలాగే ఉన్నారు, పిల్లలు లేరు. తల్లిదండ్రులు ఇంకా అలాగే ఉన్నారు, పిల్లలు మాత్రం లేరు. కారణం ఏంటి? తల్లిదండ్రులకు అవిధేయులైతే పరిస్థితి ఎలాగైతే ఉంటుందో పరలోకమందున్నటువంటి దేవునికి కూడా మనం విధేయులుగా లేమనుకోండి, మనము కూడా ఇక్కడ సమయాన్ని కాలాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోవలసిందే. అదే అంటున్నాడు ఇక్కడ మాటలుగా మాట్లాడుతూ దేవుడు. తండ్రి శిక్షించిన కుమారుడు ఎవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులు కానీ కుమారులు కారు. మరియు శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అవును కదా, శరీర సంబంధమైనటువంటి తండ్రులు మనకి ఎలాగున్నారు? శిక్షకులుగా ఉన్నారు. కారణం ఏంటి? ఉదయం లేవాలి, మధ్యాహ్నం చక్కగా చూసుకోవాలి, మరలా సాయంత్రం ఇంటికి రావాలి, తండ్రి ఏం చెప్తున్నాడో వినాలి, తల్లి ఏం చెప్తుందో వినాలి. వీళ్ళు మనకి ఎవరో శిక్షకులు. ఆ శిక్షకు విధేయులుగా నిలబడితే ఆ తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చినటువంటి వారుగా ఉంటారు కదా బిడ్డలు. అలాగే పరలోకమందున్నటువంటి దేవునికి కూడా లోబడాలని వాక్యం సెలవిస్తుంది. భూలోకమందున్నటువంటి తల్లిదండ్రులకే శిక్షకులై ఉన్నారు కదా, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరీ ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. అంటే ఆత్మలకు తండ్రి అయినటువంటి వారికి మనం ఎలాగేం చేయాలి? జైతల్లి మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి. మరీ ఎక్కువగా లోబడి బ్రతకాలి. మరీ ఎక్కువగా దేవునికి లోబడి బ్రతికితేనే మనము భవిష్యత్తు ఉన్నది. ఒకవేళ దేవునికి భయపడకుండా లోబడకుండా తిరగబడితే, ఇదిగో యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో అశ్షూరీయులకి, ఐగుప్తీయుల వారికి, బబులోను వారికి ఘట సర్పము, అపవాది, క్రూర మృగము, ఇవన్నిటికి ఎలాగైతే దేవుడు అవకాశం ఇచ్చాడో మన బ్రతుకులు కూడా అలాగైపోతాం. మనం అలాగైపోకుండా దేవుని చిత్తాన్ని, ప్రతి దాంట్లోనే దేవుని చిత్తానికి మనం బ్రతుకుతూ మనం లోబడాలి అని అంటుంది. లోబడడం అనేటువంటిది దేవుని పట్ల భయభక్తుల్ని చూపిస్తున్నది.
లోబడాలి. మనము ఎదుటి వారికి లోబడాలి. దేవునికి భయపడాలి. ఈ 2 ఎప్పుడైతే మనిషి జీవితంలో జరిగాయో, వారి జీవితంలో ఫలభరితమైనటువంటి జీవితము వారు చూస్తారని వాక్యం మనకి సెలవిస్తుంది. సో, ఇప్పుడు ఈ 27వ అధ్యాయం మనకి సెలవిచ్చేదేంటంటే, ఆయా దేశాల్ని ఆనాటి కాలంలో దేవుడు శిక్షించాడు. శిక్షించినటువంటి తర్వాత కూడా మార్పు పొందినటువంటి దేశాలు, మార్పు పొందినటువంటి వ్యక్తులు, మార్పు పొందినటువంటి మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళందరి కొరకు ఈ మాటలను దేవుడు వ్రాయించాడు. కనుక ఇలా మనం ప్రతి సందర్భంలోనూ, ప్రతి అధ్యాయంలోనూ, ప్రతి పుస్తకంలోనూ దేవుని చిత్తం ఏమై ఉన్నదో మనం ప్రయత్నాలు చేసినప్పుడు ఆయన తన చిత్తాన్ని మనకి బయలుపరుస్తాడు, తెలియజేస్తాడు. దేవుడి కొద్దిపాటి వాక్యాన్ని నేడు మన వినికిడిలో ఫలింపజేయగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ సమయాన్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుందాం. ప్రార్థన చేసుకుని రాత్రికాలపు కుటుంబ ప్రార్థన ముగించుకుందాం. ప్రార్థన మోషబాబు. మహాగణుడు మౌనద్రా ప్రేమగల మా కరతని కృపగా దేవ మీ అపరమనామనికి ఎవరైతే వంద శుద్ధ తోరతని ఈ రాత్రికాల సమయంలో మీ లేఖనాలు చదువుకున్న భాగ్యం మీకు అన్నం వచ్చింది లిటరీగా తిని ఇది కొనుతండి ఈ శేఖరాన్ని తిని 27 అధ్యాయం చదువుగా ఆ వాక్యం తిని ఎంతో గొప్పగా చదువుకున్నది లిటరీగా తిని ఆ వాక్యం తిని విండి పెట్టి పెరగాను మరొకరు 30 నెలలకు 60 నెలలకు 100 పైన జిల్లా చూడండి లిటరీగా తిని కలితన 60 రోజులు కొన్నదని అని ముట్టుకోసం పంటండి ఏసుక్రీస్తునాథుని పెట్టిన పడుతుంది. ఆమేన్. జయగడు ప్రార్థన. మహోన్నతర పేరు నీ గణమైన శాస్త్ర రోటరీగా రోటరీగా మీ శ్రేష్ఠ గణించిన రోటరీగా వాకి చదువుతుండగా సంవత్సరం తిరిగి గణించిన రోటరీగా వాకి చదువుతుండగా విత్తబడి వాగుతున్నాము మరొక రాసుకుని చపాతి మీద అసలు సంవత్సరం తిరిగి గణించి రోటరీగా ఏషాకాలం 27 చదువుతుండగా సంవత్సరం తిరిగి గణించిన మీరు ప్రేమించిన ఓదుకి ప్రార్థన చేస్తారు ఓదుకి సాధించారు సాంఘిక పనిచేయరు బోసుని బియ్యాలు రాజండి కుటుంబాన్ని కూడా దేయించండి తండ్రి వయసుక్రీసాన్ని దేయించండి తండ్రి సంఘక పని చేస్తాం బోసుని బియ్యాలు రాజండి కుటుంబాన్ని కూడా దేయించండి రెండు సంఘాలు సేవకులు కూడా దేయించండి తండ్రి రోటరీ కదని ఈ తరగతి ముగించుకుంటున్నా మేము వయసుక్రీసాన్ని వెళుతుండగా ఆ పని పాటలలో శ్యామగుండెలా చేయండి కలిసి ఏసుకృష్ణ పర్వతం. ఆమేన్. ఏమో ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన కృప కలిగిన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను నాయన త్వరగా మాకు అనుగ్రహించు ప్రభా. ఇంతవరకు మీ చిత్తంలో మమ్మల్ని ముందుకు నడిపించినందుకే కృతజ్ఞతలు తండ్రి. ప్రభా నాయన ప్రతిరోజు మీ చిత్తాన్ని తెలుసుకోవాలని, మీకు భయపడాలని, మీకు లోబడాలని తండ్రి, లేఖనాల్లో నుంచి నాయన మీ యొక్క నాయన మనసును మేము తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా నాయన మీ యొక్క ఆత్మ సహాయంతో నాయన మీ యొక్క ఆత్మను మాకు అనుగ్రహించే ప్రభావం మమ్మల్ని మీ చిత్తానుసారంగా ముందుకు నడిపిస్తున్నందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మరి ఇటు రీతిగా కుటుంబ ప్రార్థనలో యెషయా గ్రంథం 27వ అధ్యాయాన్ని నాయన మా వినికిడిలో నేడు మీరు 30 దంతలుగా 60 దంతలుగా 100 అంతలుగా ఫలింపజేసినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఎంతవరకు జరిగినటువంటి ఒక పరిచర్ని దీవించమని, ఆశీర్వదించమని, కాయమని, కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన 20 బిడ్డలను అలాగే పరిచర్యలు నలిగినటువంటి నీ బిడ్డల 20ని దీవించమని, ఆశీర్వదించమని, వారికి నాయన సంపూర్ణ ఆయువును, ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి. అలాగే వారు చదువుతున్నటువంటి చదువుల్లోనైనా నాణ్యత, వారు చదువుతున్నటువంటి చదువుల్లో గొప్ప నాయన తండ్రి తెలివిని, వివేకాన్ని ఇచ్చి ముందుకు నడిపించండి. అలాగే ప్రభావం మరి యొక్క రాత్రికాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించినటువంటి స్థానిక సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకుల కుటుంబాలను, పెద్దల కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరి ఎంతవరకు మీరు అందించిన ఈ దిన సహాయాన్ని బట్టి నేను మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ మహింపరుస్తూ నాయన నీ బిడ్డలని, నీ పిల్లలని అందరినీ మీ దయగల చేతులకు అప్పగించుకొని మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి. ఆమేన్ తండ్రి. మంచిది.